అప్పుడప్పుడు అవును మీరు చాలా పెద్దవారండి. మీకు మేము ఏమి ఇవ్వగలం చెప్పండి? మేము ఏమిచ్చి రుణాన్ని మేము తీర్చుకోగలమండి? ఎందుకంటే మీ స్థాయికి మేము ఏమిచ్చినా అది చాలా చిన్నదండి అంటారు. అంటే ఒక మనిషి చేసినటువంటి సహాయానికి, ఉపకారానికి తిరిగి మనం వారికి చేసేటప్పుడు, మీరు చేసినటువంటి ఉపకారముతో పోల్చుకుంటే మేము మీకేమి చెయ్యలేమండి. ఎందుకంటే ఏం చేసినా అది చాలా చిన్నదిగా ఉంటుంది అంటాం. ఒక మనిషి చేసిన దానికే మనం ఇంత మాట్లాడితే, దేవుడు ఎన్ని చేశాడు గదా! అటువంటప్పుడు దేవుడికి మనం ఏమిస్తే రుణం తీరిపోతుంది? దేవుడికి మనం ఏమిస్తే మనం దేవుని మనం సంతోషపెట్టగలము? ఈ విషయాన్ని ఆలోచించినప్పుడు దేవుడు అసలు మన నుంచి ఆయన ఏమీ ఆశించడు. అలానే దేవుడు మనకేం చేయలేదు. అసలు దేవుడు లేకపోతే ఈరోజు మనం ఉంటామేంటి? దేవుడు లేకపోతే మనం ఏవండి ఈరోజు మనం ఉన్నామనంటే అది దేవుని దయ వలన కాదంటారా? దేవుని కృప వలన కాదంటారా చెప్పండి? హ్మ్. ఏవండి మనం వాడుతున్న ప్రతిదీ ఆయనదేనండి. పీల్చే గాలి దేవుడిది. త్రాగే నీరు దేవుడిది. అనుభవించే సూర్యుడు దేవునిది కాదా? చంద్ర నక్షత్రాలు ఆయనది కాదా? సృష్టిలోని ప్రతి అణువు ఆయన మనకిచ్చింది. ఇవన్నీ దేవునివైనప్పుడు, అవన్నీ మనం వాడుతున్నప్పుడు, దేవునికి మనం ఏమిస్తే ఆయన కోరిక తీరుతుంది? ఏమిచ్చి మనం ఆయన్ని సాటిస్ఫై చేయగలమంటే, అసలు దేవుడు మనల్ని ఏమీ అడగలేదు. అడిగినా మనం ఏమి ఇవ్వలేని పరిస్థితి. ఆయనకి ఏమి ఇవ్వగలం మనం? బంగారం ఇవ్వగలమా? ఆయన మనకిచ్చిందది. బంగారం దేవుడు మనకిచ్చిందండి. మరలా ఒకవేళ ఇవ్వాలనుకున్న మళ్ళీ ఆయనకి ఇవ్వడమే తప్ప, మనదంటూ ఏముంది అందులో? పాపం ఇది తెలియక చాలామంది దేవునికి ఏదో పూలో, పండ్లో, కాయో ఏదో ఇస్తే సరిపోతుందనుకుంటున్నారు. అసలు దేవుడు అడగలేదండి. అవన్నీ దేవుడు అడిగినవి కాదు. మనిషి ఏదో తన తృప్తి కొరకు దేవుడికి ఇస్తున్నవి తప్ప, అవి దేవుడు అడగను లేదు. దేవుడు వాటిని అంగీకరించడు. మరి నువ్వేంటయ్యా నువ్వు కోరుకుంటున్నావు మా నుంచి అంటే, ఆయన ఒక్కటే చెప్పాడు ఏంటంటే, ప్రే ఇవన్నీ నేను ఇచ్చానని మీరు గుర్తుంచుకొని, నా పట్ల మీరు కృతజ్ఞత కలిగి ఉంటే చాలు. దేవుడు బైబిల్లో చెప్పిన వాటి ఇదేనండి. అన్నీ దేవుడు నేను ఇచ్చాననే సంగతి ఓకేనా? ఓకే. రైట్. మరి ఇవన్నీ నిజంగా నేను ఇచ్చానని, నా వలననే ఈ సృష్టి అంతా కూడా కలిగినదని, నా వలననే ఇవన్నీ కూడా మీరు అనుభవిస్తున్నారు అని మీరు నమ్మిన వారైతే నా పట్ల మీరు కృతజ్ఞత కలిగి ఉండండి చాలు. ఎందుకు ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నాడు అంటే ఆయన ఒకానొక స్టేజ్కి వచ్చేసరికి మనుషుల్లో కృతజ్ఞత అనేది మిస్ అయిపోతుందనే సంగతి ఆయనకు తెలుసు కనుక. ఎందుకు ఈ విషయాన్ని ఇంతగా చెప్తున్నాడు అంటే ఒకానొక సమయం వచ్చేటప్పటికి మనిషి కృతజ్ఞత లేనివాడుగా మనిషి మిగిలిపోతాడు, మారిపోతాడు అనే నిజం తెలిసినవాడు గనుక, భవిష్యత్తు తెలిసినవాడు గనుక మీరు నాకు ఏమీ ఇవ్వద్దు, నేను చేసిన మేలును మీరు మర్చిపోకుండా ఉంటే చాలు. ఆ మేలును జ్ఞాపకం చేసుకొని నాకు మీరు థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది. దాహంతో వచ్చారు, నీళ్ళు ఇచ్చామనుకోండి, తాగేశారు, థ్యాంక్స్ అండి అంటారు. అప్పుడు ఏమంటే మనకు కూడా మంచోడండి. ఆకలితో వచ్చారు, భోజనం పెట్టాం, ఏమండి మంచి ఆకలితో ఉన్నానండి, మంచి భోజనం పెట్టారండి, చాలా థ్యాంక్స్ అండి మీకు అంటే మన మనసు ఎంత తృప్తిగా ఉంటుందండి. వాళ్ళు మనకి తిరిగి భోజనం పెట్టకపోయినా ఆ మాట అన్నారు చూసారా, థ్యాంక్స్ అని, దానికి మనకు కడుపు నిండినట్టుగా అయిపోతుంది. అలా కాకుండా నిలువగానే ఏమంటే అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి భోజనం పెట్టగానే లేచి చీకడుకొని వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు వెంటనే ఎక్కడో మనసు చివుక్కుమంటది. వీడి కోసం ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి వంట చేసి పెడితే కనీసం ఆకలి తీర్చుకున్నాడు కానీ ఇంత ప్రయాసపడ ఒక మాటే కదా, థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాడు ఏంటి? అది ఎలా ఉంటుంది చెప్పండి? సేమ్ దేవుడు కూడా ఏంటంటే ఆయన మరలా తిరిగి ఆయనకి మనం భోజనం పెట్టాలనో,
ఆయనకి మరలా తిరిగి మనం ఏదో ఇవ్వాలనో ఆయన ఆశించటం లేదు గానీ, కేవలం థాంక్స్ చెబితే చాలు. అందుకే మీరు కృతజ్ఞత కలిగిన వారై ఉండండి. కృతజ్ఞులై ఉండండి చాలు.